Welcome to UPSC @MK Reddy channel. This is MK Reddy. So మనం ఈరోజు ఎన్విరాన్మెంట్లో CBD గురించి చూద్దాం. The most important topic that we are discussing now, CBD. So conventional on biological diversity. The most important concept that we are discussing now. So don't miss this class. If you miss this class, you will lose 1 mark. Okay? So CBD గురించి ఈరోజు కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం. ఓకే, అసలు ఇక్కడ CBD అనేది దీని యొక్క హిస్టరీ చూద్దాం. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ CBD? ఏమని చెప్పాం? కన్వెన్షనల్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ లేదా బయోడైవర్సిటీగా చెప్తాం. ఓకే, కన్వెన్షనల్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఆర్ బయోడైవర్సిటీగా చెప్తాం. దట్ ఈస్ కాల్డ్ CBDగా చెప్తాం. అయితే ఈ CBDని ఏర్పాటు చేయడంలో UNEP అనేది కీలక పాత్ర పోషించింది. UNEP అనేది కీ రోల్ అంటాం. UNEP అనేది కీలక పాత్ర పోషించింది. అయితే CBD అనేది ఏ విధంగా మొట్టమొదటిసారిగా ఫామ్ అయింది అంటే, ఫస్ట్ టైం అనేది ఏ విధంగా ఫామ్ అయింది అంటే 1988 నవంబర్లో ఇక్కడ మనకు ఏమని ఫామ్ అయింది అంటే అడ్హాక్ వర్కింగ్ గ్రూప్ ఎక్స్పర్ట్స్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఫస్ట్ ఏమని ఫామ్ అయింది? 1988 నవంబర్లో అడ్హాక్ వర్కింగ్ గ్రూప్ ఎక్స్పర్ట్స్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీగా ఫామ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఏ విధంగా ఫామ్ అయింది? ఇది 1989 మేలో ఏ విధంగా ఫామ్ అయిందో చూస్తున్నాం. ఇక్కడ సేమ్ అడ్హాక్ అంటే ఏమని అర్థం? టెంపరరీ అని అర్థం. అడ్హాక్ మీనింగ్ ఏంటి? టెంపరరీ అని అర్థం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్హాక్ అంటే మీరు ఆన్సర్ చేయాలి టెంపరరీ అని. అడ్హాక్ ఇక్కడ మనం చూసుకుంటే అడ్హాక్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ టెక్నికల్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్స్. అర్థమైందా? ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉంది, ఇక్కడ టెక్నికల్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది ఇక్కడ. అయితే దీనికి అడ్హాక్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండ్ ఇక్కడ టెక్నికల్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్స్కి పేరు మార్చడం జరిగింది. ఇట్ ఈస్ రీనేమ్డ్ విత్ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీగా మనకు 1991లో మనకు ఈ విధంగా ఫామ్ అయింది. ఓకే, ఈ విధంగా ఫామ్ అయింది. దీనికి సెకండ్ అడ్హాక్ కమిటీ అంటాం. ఓకే, సెకండ్ అడ్హాక్ కమిటీ ఇదే కదా. సెకండ్ అడ్హాక్ కమిటీకి మనకు పేరు ఏమని మార్చారు? ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ. ఓకే, ఇంటర్ గవర్నమెంటల్ అంతర్ ప్రభుత్వ అంటాం. ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీగా చెప్తాం. INGC అంటాం. ఈ విధంగా ఫామ్ అయింది. ఆ తర్వాత చూసుకుంటే మనకు ఈ INGC తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? INGC తర్వాత ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ తర్వాత మనకు ఈ విధంగా మనకు చూసుకుంటే 1992 మోస్ట్ ఇంపార్టెంట్ మే 22న ఇక్కడ CBD యొక్క అగ్రిమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. CBD యొక్క అగ్రిమెంట్ అనేది తీసుకురావడం జరిగింది.
ఓకే. సో కన్వెన్షనల్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీగా తర్వాత మారిపోయింది. సో ఫస్ట్ అడ్హాక్ వర్కింగ్ గ్రూప్ ఎక్స్పర్ట్స్గా ఉండేది. సో ఆ తర్వాత మనకు అడ్హాక్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ టెక్నికల్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్స్గా చేంజ్ అయింది. సో ఆ తర్వాత ఐఎన్జీస్గా ఫామ్ అయింది. ఆ తర్వాత చూసుకుంటే సిబిడిగా ఫామ్ అయింది, సిబిడిగా. సో ఇక్కడ ఇది డిజైన్ అయింది. ఎక్కడ డిజైన్ అయింది ఇది? ఎక్కడ డిజైన్ అయిందంటే సో ఇక్కడ మనకు చూసుకుంటే సో కెన్యా నైరోబీ అని చెప్తాం. ఎక్కడ డిజైన్ అయింది సిబిడిగా ఎక్కడ డిజైన్ అయ్యింది అంటే కెన్యా నైరోబీ. సో నైరోబీలో ఇది డిజైన్ అయిందిగా చెప్తాం. సో 1992 మే 22న మనకు సో సిబిడి అనేది తీసుకురావడం జరిగింది. అది ఎక్కడ మనకు సో డిజైన్ అయిందంటే కెన్యా నైరోబీలో. ద మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ దీన్నే మనము సో ఇంటర్నేషనల్ డేట్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. సో ప్రపంచ సో జీవ వైవిధ్య దినోత్సవంగా మే 22న జరుపుకుంటాం. ఎందుకంటే సో ఆ జీవ వైవిధ్యాన్ని సో ఏ రోజున మనకు ప్రకటించారంటే సో మే 22వ తేదీన ప్రకటించారు. కాబట్టి ఆ తేదీనే అంతర్జాతీయ బయోలాజికల్ డైవర్సిటీగా చెప్పుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీగా చెప్పుకుంటాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. ఓకే. సో ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీగా చెప్పుకుంటాం. ఎక్కడ దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది? కెన్యా నైరోబీ. సో దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ సిబిడిగా చెప్తాం. ఓకే. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ డే. సో ఎవ్రీ ఇయర్ మే 22వ తేదీన జీవ వైవిధ్య దినోత్సవాన్ని, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మే 22వ తేదీన అని చెప్తాం. ఓకే. సో ఇక్కడ మనం చూసుకుంటే సిబిడి అనేది సో 1992 మే 22 1992 సో మే 22న సిబిడిని సో మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ డిజైన్ చేసిన తర్వాత సో తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రడ్యూస్డ్ ఫర్ సైన్. సో ఇక్కడ అది అమలు పరిచేందుకు సైన్ కోసం, యువర్ సైన్స్ కోసం సో యుఎన్ఓ మెంబర్డ్ కంట్రీస్, యుఎన్ఓ మెంబర్స్ ఉంటారు కదా. సో యుఎన్ఓ మెంబర్డ్ కంట్రీస్ ఉంటాయి కదా. సో ఇక్కడ సంతకాలకు ప్రవేశపెట్టడం జరిగింది సిబిడిని. సంతకాలకు ప్రవేశపెట్టిన తర్వాత సిబిడిని సో ఎక్కడ సంతకాలకు ప్రవేశపెట్టారనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మెనీ టైమ్స్ ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. సో ఇక్కడ 1992 సో జూన్ 3 నుంచి 14 తేదీల మధ్య జరిగినటువంటి రియో డి జనైరో అంటాం. రియో డి జనైరో అని చెప్తాం. సో ఇది ఎక్కడుంది? బ్రెజిల్లో ఉంది. దీన్నే మనము రియో ఎర్త్ సమ్మిట్ అంటాం. వాట్ వి కాల్డ్ యాజ్ రియో ఎర్త్ సమ్మిట్గా చెప్తాం. రియో ఎర్త్ సమ్మిట్ ఎక్కడ ప్రవేశపెట్టడం జరిగింది? రియో డి జనైరో సో బ్రెజిల్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో 1992 జూన్ 3 నుంచి 14 తేదీల మధ్య మనకు ఈ సమ్మిట్ అనేది జరగడం జరిగింది. ఈ సమ్మిట్నే మనము ఆల్రెడీ ఏమని చెప్పాం? రియో ఎర్త్ సమ్మిట్ లేదా రియో డిక్లరేషన్గా చెప్తాం. రియో డిక్లరేషన్గా చెప్తాం. సో దీనికి సో ముఖ్యంగా ఉన్నటువంటి పేరు ఏంటి అంటే యుఎన్సిఈడి అని చెప్తాం. ఓకే. యుఎన్సిఈడి చెప్తాం. అసలు యుఎన్సిఈడి అంటే ఏంటి? సో యునైటెడ్ నేషన్స్ ఇక్కడ కాన్ఫరెన్స్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో యునైటెడ్ నేషన్స్ అన్ని కాన్ఫరెన్స్ అవ్వడం జరిగింది. సో యూనియన్ కంట్రీస్ అన్ని కాన్ఫరెన్స్ అవ్వాయి. దేనికోసం? సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ కాపాడేందుకు, అదేవిధంగా సో డెవలప్మెంట్ మీద, DEVELOP డెవలప్మెంట్ అని చెప్తాం. ఓకే. సో యుఎన్సిఈడి సమ్మిట్ అయినా అనొచ్చు. సో
యుఎన్సిఈడి సమ్మిట్ అయినా అనొచ్చు, సో రియో ఎర్త్ సమ్మిట్ అయినా అనొచ్చు, రియో డిక్లరేషన్గా కూడా చెప్పచ్చు. ఎప్పుడు 1992 జూన్ 3 to 14 మధ్య మనకు రియో డి జనైరోలో, సో బ్రెజిల్లో మనకి సమ్మిట్ అనేది జరిగింది. బ్రెజిల్లో ఈ సమ్మిట్ అనేది జరిగింది. అయితే ఇక్కడ ఓన్లీ ఇక్కడ యుఎన్సిఈడి లేదా రియో డిక్లరేషన్లో కేవలం సిబిడి మాత్రమే తీసుకున్నారా? ఓన్లీ సిబిడి గురించి, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ గురించి చర్చించారా అంటే, సో దీనితో పాటుగా సో ఇంకా 4 వాటి గురించి, మొత్తం 5 వాటి గురించి మనకు రియో డి జనైరోలో ఎర్త్ సమ్మిట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. దాన్నే మనము సిబిడి అని కంప్లీట్ చేసుకున్నాం. ఒకటోది. రెండోది సో క్లైమేట్, ఇది జీవ వైవిధ్యానికి సంబంధించింది అయితే సిబిడిగా చెప్తాం. సో యుఎన్ఎఫ్సిసిసి అని చెప్తాం. నెక్స్ట్ క్లాసుల్లో సో చాలా డెప్త్గా చూద్దాం. సో యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్గా చెప్తాం, యుఎన్ఎఫ్సిసికి సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ మూడోది సో యుఎన్సిసిడిగా చెప్తాం. సో యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ కాన్ఫరెన్స్ ఆన్ సో డెజర్టిఫికేషన్ అని చెప్తాం. డెజర్టిఫికేషన్కి సంబంధించింది అయితే యుఎన్సిసిడిగా చెప్తాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే సో అజెండా 21 మోస్ట్ ఇంపార్టెంట్. అజెండా 21 21st సెంచరీలో సో తీసుకోవాల్సినటివి సో అక్కడ ఉంటాయి. సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో టార్గెట్స్ ఉంటాయి, సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే సో ఫారెస్ట్ కన్జర్వేషన్, సో అటవీ సంరక్షణ గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. దీన్ని మనము రియో డిక్లరేషన్ అంటాము. రియో డిక్లరేషన్లో ఏవేవి చర్చించడం జరిగిందంటే మీరు ఆన్సర్ చేయాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. సో రియో డిక్లరేషన్లో ఎన్ని ఆమోదం పొందాయి? సిబిడి, సో యుఎన్ఎఫ్సిసిసి, సో అదేవిధంగా యుఎన్సిసిడి, సో ఇది జీవ వైవిధ్యానికి సంబంధించింది, ఇది క్లైమేట్ చేంజ్కి సంబంధించింది, సో ఇది డెజర్టిఫికేషన్కి సంబంధించింది. సో ఇక్కడ పెట్టుకున్న టార్గెట్స్, అజెండా 21లో టార్గెట్స్, అదేవిధంగా అటవీ పరిరక్షణ గురించి, సో ఈ 5 గురించి మనకు యుఎన్సిఈడి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్, ఇక్కడ కాన్ఫరెన్స్ ఆన్ సో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్లో లేదా రియో డిక్లరేషన్ అంటాం, లేదా రియో ఎర్త్ సమ్మిట్ అంటాం. సో ఇక్కడ మనకి ఈ 5 వాటి గురించి చర్చించడం జరిగింది. ఓకే. సో 1992 జూన్ 3 to 14 రియో ఎర్త్ సమ్మిట్, ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఇది బేస్గా చెప్తాం. సిబిడి సో ఎప్పుడు అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంటే సో 1992 మే 22 అని చెప్తాం. అయితే సో ప్రతి సంవత్సరము సో ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే 2025 మే 22న జరిగింది కదా మనకు సిబిడి డే, ఇంటర్నేషనల్ డే ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ డేగా చెప్తాం. సో ప్రతి సంవత్సరము ఒక థీమ్ అనేది పెట్టుకుంటారు. ఆ థీమ్ గురించి ఇప్పుడు చూద్దాం. హార్మోనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ డేస్ అండ్ థీమ్లో మోస్ట్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2025 బయోలాజికల్ డైవర్సిటీ డే? ఇంటర్నేషనల్ బయోలాజికల్ డైవర్సిటీ డేగా చెప్తాం. దట్ ఈజ్ మే 22గా చెప్తాం. ఓకే. ఇది సో ఎప్పుడు మనకు సంతకాలకు ప్రవేశపెట్టారు అంటే 1992 జూన్ 3 to 4గా చెప్తాం. 3 to 4గా చెప్తాం. సో ఎన్ని ఆమోదం పొందాయి అంటే రియో డిక్లరేషన్లో లేదా ఎర్త్ సమ్మిట్లో అంటే మీరు ఆన్సర్ చేయాలి 5 అని చెప్పాలి. సో అటవీ సంరక్షణ, అజెండా 21, యుఎన్సిసిడి డెజర్టిఫికేషన్ సంబంధించింది, క్లైమేట్ సైన్స్ సంబంధించింది, అదేవిధంగా బయోలాజికల్ డైవర్సిటీ జీవ వైవిధ్యానికి సంబంధించింది అని చెప్తాం. దీన్నే మనము రియో ఎర్త్ సమ్మిట్ లేదా రియో డిక్లరేషన్గా చెప్తాం. దట్ ఈజ్ యుఎన్సిఈడి, సో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్, సో ఇక్కడ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇది కూడా మీకు క్వశ్చన్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి.
1992 రియో డిక్లరేషన్కి యుఎన్సిఈడిగా కూడా పిలిచేదానికి సో అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యిందో సో ఒకసారి చూద్దాం. సో 1993 సో డిసెంబర్ 29వ తేదీన మనకు ఇంప్లిమెంట్ అయ్యింది. ఒకసారి దీని గురించి క్లారిటీగా చూద్దాం. సో ఎప్పుడు ఇది అడాప్ట్ చేసుకోవడం జరిగింది, వెన్ ఇట్ వాజ్ అడాప్టెడ్ అంటే సో ఇక్కడ యుఎన్ఓకి సంబంధించి సో ఎప్పుడు అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంటే సిబిడినే కదా మనం ఇప్పుడు డిస్కస్ చేసేది, సిబిడి. సో 1992 మే 22వ తేదీన ఇది సో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో అడాప్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడ, కెన్యా నైరోబీలో. ఓకే, ఇప్పుడు సంతకాలకు ఎప్పుడు ప్రవేశపెట్టారు, యుఎన్ఓ మెంబర్స్ ఉన్నారు కదా, సంతకాలకు ఎప్పుడు ప్రవేశపెట్టారంటే సో అదే 1992 సో జూన్ 3 to 14 మధ్య. ఓకే, ఎక్కడ, రియో డి జనైరో, ఎక్కడ, బ్రెజిల్లో. దీన్నే మనము రియో డిక్లరేషన్ అంటాం. రియో డిక్లరేషన్ లేదా రియో ఎర్త్ సమ్మిట్గా చెప్తాం, లేదా యుఎన్సిఈడిగా చెప్తాం, యునైటెడ్ నేషన్ సో కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్గా చెప్తాం. అయితే ఇది ఎప్పుడు సో ఇది ఇంప్లిమెంట్ అయ్యింది, ఇది ఎప్పుడు అమలు అయ్యింది అంటే మనకు 1993 సో డిసెంబర్ 29వ తేదీన మనకు సిబిడి అనేది ఇంప్లిమెంట్ అయ్యింది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. ఓకే, సో ఇన్ వెరీ షార్ట్ ఫామ్ దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. ఓకే, సో ఇక్కడ సిబిడి అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యిందంటే సో 1993 సో డిసెంబర్ 29 అని ఆన్సర్ చేయాలి. అయితే సిబిడికి సంబంధించినటువంటి సో కంట్రీస్ ఉంటాయి కదా, సిబిడిలో ఉన్నటువంటి కంట్రీస్ ఉంటాయి కదా, సో ఆ కంట్రీస్నే మనము సో కాన్ఫరెన్స్ ఆఫ్ సో కాంట్రాక్టింగ్ ఆఫ్ పార్టీస్గా చెప్తాం, సిఓపిగా చెప్తాం, సిఓపి. సో కాంట్రాక్టింగ్ ఆఫ్ పార్టీస్గా చెప్తాం, కాంట్రాక్టింగ్ ఆఫ్ పార్టీస్ అంటాం, కాంట్రాక్టింగ్ ఆఫ్ పార్టీస్. సో ప్రతి ఒక్క దానికి సో సంరక్షణ ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క సమ్మిట్కి కూడా సో కాప్ సెషన్స్ అనేవి ఉంటాయి. ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెంబర్డ్ కంట్రీస్ని ఏ సంస్థ అయితే, ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంటుందో ఆ యొక్క సంస్థ యొక్క ఉన్నటువంటి సో మనకు మెంబర్స్ ఉంటారు కదా, సో ఆ మెంబర్స్ని మనము సో కాంట్రాక్టింగ్ పార్టీస్గా చెప్తాం. అయితే సిబిడికి సంబంధించినటువంటి సమ్మిట్స్ అనేటి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒక్కసారి జరుగుతాయి. అంటే ఇక్కడ కాప్ 1 అనేది ఎప్పుడు జరిగింది అంటే 1994 నస్సావ్ బహమాస్లో జరిగింది, బహమాస్. అర్థమైందా? సో ఇక్కడ జీవ వైవిధ్యాన్ని అంటే ప్రస్తావన 1992 మే 22న సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీగా తీసుకొస్తే ఇక్కడ దాన్ని ఎప్పుడు సంతకాలు ప్రవేశపెట్టారంటే 1992 జూన్ 3 to 14 అని ఆన్సర్ చేయాలి. వెన్ ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1993 డిసెంబర్ 29 ఆన్సర్ చేయాలి. బట్ ద కాప్ సెషన్ స్టార్టెడ్ ఫ్రమ్ 1994 అని ఆన్సర్ చేయాలి. ఎక్కడ? నస్సావ్ బహమాస్లో. సిబిడికి సంబంధించినటువంటి సమ్మిట్స్ అనేటి సో ఎవ్రీ 2 ఇయర్స్గా మనకు సమ్మిట్ అనేది జరుగుతుంది. సో రీసెంట్ సమ్మిట్ వచ్చి మనకు సో 2024లో జరిగింది. సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో దాని యొక్క నెక్స్ట్ సమ్మిట్ ఎప్పుడు జరగాలి? 2026లో జరగాలి. దాన్ని నెక్స్ట్ సమ్మిట్ ఎప్పుడు జరగాలి? 2026లో జరగాలి. సో దీని గురించి ఇక్కడ మాట్లాడదాం. ఇది సో మనకు కాప్ 16గా చెప్తాం, కాప్ 16గా చెప్తాం. ఇది కొలంబియాలో జరిగింది. సో ఇక్కడ కీ పాయింట్స్ ఉంటాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఎవ్రీ 2 ఇయర్స్కి అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో సిబిడి గురించి సో చాలా క్లియర్గా సో క్లియర్ కట్గా వెరీ షార్ట్ ఫామ్లో మీకు చెప్పడం జరిగింది దాని గురించి అంతా. సో ఇక్కడ నెక్స్ట్ చూద్దాం.
ఓకే. సో ఇక్కడ మనం చూసుకుంటే సో అక్కడ మనకు సో సిబిడితో పాటు మిగతా 5 కూడా రావడం జరిగింది. అయితే సో మనకు సిబిడి యొక్క గోల్స్ ఏంటి? వాట్ ఆర్ ద గోల్స్ ఆఫ్ what are the aims or goals of CBD? What are the aims or goals of CBD? అసలు సిబిడి యొక్క ఎయిమ్స్ ఏంటి? సిబిడి యొక్క ఎయిమ్స్ ఏంటి? కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. సో సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్, సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్గా చెప్తాం. అంటే సస్టైనబుల్ అంటే ఏంటి అర్థము? ప్రస్తుత అవసరాలను తీరుస్తూ భవిష్యత్ అవసరాలను కూడా తీర్చే విధంగా ఉండాలి. సో జీవ వైవిధ్యాన్ని సో ప్రస్తుతమే అంతరించిపోకోకుండా సో ప్రస్తుత అవసరాలను తీరుస్తూ భవిష్యత్ అవసరాలను కూడా తీర్చే విధంగా ఉండాలి. సో అదే మనకి ఇక్కడ సస్టైనబుల్ యూజ్ అంటున్నాం. ఫ్యూచర్ తరాలకు కూడా సో ఉపయోగపడేటట్టుగా ఉపయోగించాలి అని. సో అదేవిధంగా ఇక్కడ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ చూద్దాం. ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ సో షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్. సో ఇక్కడ దీన్నే మనము యాక్సెస్ ఆన్ బెనిఫిట్ షేరింగ్ అంటాం. యాక్సెస్ ఆన్ బెనిఫిట్ షేరింగ్ అంటాం. సో ఇది మీకు ఫైనల్గా దీని గురించి అర్థమవుతుంది. ఇప్పుడు ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. సో ఫైనల్గా మీరు వింటే సో వాట్ ఈజ్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ ఆఫ్ బెనిఫిట్ షేరింగ్ అంటాం, లేదా యాక్సెస్ ఆఫ్ బెనిఫిట్ షేరింగ్గా చెప్తాం. ఓకే. సో దీని గురించి సో ఓవరాల్గా సో ఈ సిబిడి గురించి అయిపోయిన తర్వాత సో మీకు అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే సో ఈ యొక్క గోల్స్ ఏంటంటే జీవ వైవిధ్యాన్ని కాపాడడం, సో దాన్ని సుస్థిర వినియోగంలో ఉపయోగించడం, అదేవిధంగా సో ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్, వచ్చిన లాభాలలో అందరూ సమానంగా పంచుకోవాలి అనేది సో ఇక్కడ ఉంటుంది. కానీ సో ఎందుకు ఈ పాయింట్ వచ్చిందో మీకు సో ఎండింగ్లో తెలుస్తుంది. ఓకే. ఎందుకు ఈ పాయింట్ వచ్చిందో ఎండింగ్లో తెలుస్తుంది. ఓకే. ఇక్కడ మనము చూసుకున్నాం. సో వాట్ ఆర్ ద ఎయిమ్స్ అండ్ గోల్స్ ఆఫ్ చూసాం. సో సంరక్షించాలి, భవిష్యత్ తరాలకు ఉండాలి, అదేవిధంగా అందరూ సమానంగా పంచుకోవాలి. సో ఆ సమానంగా పంచుకుంటే ఏదో ఫైనల్గా చూద్దాం. సో అయితే ఇక్కడ మనకు సో సిబిడి రీసెంట్గా 16 వచ్చింది కదా. సో సిబిడి 15 గురించి చూద్దాం. సో యాక్చువల్గా సిబిడి 15 అనేది మనకు సో 2019లో జరగాలి. యాక్చువల్గా సిబిడి 15 అనేది 2019లో జరగాలి. 2019లో మనకి ఏమొచ్చింది? కరోనా వచ్చింది, కోవిడ్-19 వచ్చింది. ఒకసారి ఇక్కడ వాయిదా పడింది. యాక్చువల్గా ఇది ఎక్కడ జరగాలంటే సో చైనా కుమ్నింగ్లో జరగాలి. చైనా కుమ్నింగ్లో జరగాలి యాక్చువల్గా 2019లో. అయితే నెక్స్ట్ ఇయర్ కూడా పోస్ట్ పోన్ చేసి 2022లో పెట్టాలనుకున్నారు. సేమ్ కోవిడ్-19 వల్ల ఇక్కడ కూడా పోస్ట్ పోన్ అయ్యింది. సిబిడి 15 అనేది 2 టైమ్స్ అనేది వాయిదా పడింది, పోస్ట్ పోన్ అయింది. 2 టైమ్స్ పోస్ట్ పోన్ అయింది. సిబిడి 15 అనేది 2 టైమ్స్ పోస్ట్ పోన్ అయింది. అయితే ఇది 2021 సో అక్టోబర్లో కండక్ట్ చేశారు. ఓకే. ఎక్కడ కండక్ట్ చేశారు అంటే సో మనకు కెనడాలో కండక్ట్ చేశారు. యాక్చువల్గా కండక్ట్ చేయాల్సింది ఎక్కడ? చైనా కుమ్నింగ్ ప్లేస్లో. అక్కడ మనకి 2021 అక్టోబర్లో మనకు సో కెనడాలో మాంట్రియల్ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సిబిడికి సంబంధించినటువంటి COP 15ని ఎక్కడ కండక్ట్ చేశారు అంటే కెనడాలో, మాంట్రియల్లో. సో దీనికి మనకు పేరు ఏమని పెట్టడం జరిగిందంటే సో ఇక్కడ యాక్చువల్గా జరగాల్సింది ఎక్కడ? కుమ్నింగ్లో కదా. సో దీనికి కుమ్నింగ్ మాంట్రియల్ సో గ్లోబల్ బయోడైవర్సిటీ
ఫ్రేమ్వర్క్గా పేరు పెట్టారు. ఓకే, సో జరిగింది మాత్రం కెనడాలోనే. యాక్చువల్గా జరగాల్సింది ఎక్కడ? కుమ్నింగ్లో. కెనడాలో జరిగింది మాంట్రియల్ ప్రదేశంలో. దానికి మనము కుమ్నింగ్ మాంట్రియల్ సో గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ KMGBFగా పిలుస్తాం. KMGBFగా చెప్తాం. ఓకే, సో ఇక్కడ CBD15లో అవుట్కమ్స్ ఏంటి? వాట్ ఆర్ ద అవుట్కమ్స్? వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ CBD15? వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ CBD15 అంటే మీరు ఆన్సర్ చేయాలి. సో ఎస్టాబ్లిషింగ్ 23 యాక్షన్ ప్లాన్స్. 23 action plans. The most important points that we are discussing now. So the gunshot points we are discussing now. So to protect 30% of the so world's land. 30% of the world's land and 30% of the sea. 30% of the land, 30% of the sea. So planet sea అనొచ్చు, సో లేదా వరల్డ్ sea అనొచ్చు. బై 2030 నాటికి సో 23 యాక్షన్ ప్లాన్లు పెట్టుకున్నారు 2030 నాటికి, 23 యాక్షన్ ప్లాన్లు పెట్టుకున్నారు 2030 నాటికి. సో అదేవిధంగా సో ఇక్కడ 2030 నాటికి ప్రపంచంలో భూభాగం అనేది సో దెబ్బతిన్నింది కదా. ఆల్రెడీ దెబ్బతిన్నటువంటి భూభాగంలో 30% రికవర్ చేయాలి. ఆల్రెడీ దెబ్బతిన్నటువంటి సీలో 30% రికవర్ చేయాలి. ఆల్రెడీ ఎఫెక్ట్ అయినటువంటి ల్యాండ్లో 30% రికవర్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా డిస్కస్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఇంటర్నేషనల్లీ డే ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ డే. సో ప్రపంచవ్యాప్తంగా మనం CBD గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ సో ప్రపంచవ్యాప్తంగా సో ఆల్రెడీ డ్యామేజ్ అయినటువంటి ల్యాండ్ను 30% రికవర్ చేయాలి. ఆల్రెడీ డ్యామేజ్ అయినటువంటి సీని 30% రికవర్ చేయాలి అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇప్పటికీ 2030 నాటికి దీస్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ CBD15. ఓకే, సో జరగాల్సింది ఎక్కడ? కుమ్నింగ్లో. సో జరిగింది ఎక్కడ? మాంట్రియల్లో. సో ఇక్కడ 2 times అనేది మనకు ఇది పోస్ట్ పోన్ అయింది. సో ఫైనల్గా 2021లో మనకు సో జరిగింది కెనడాలో. దిస్ ఈస్ కాల్డ్ కుమ్నింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్గా చెప్తాం. KMGBFగా చెప్తాం. COP15 అనేది సో యాక్చువల్గా మనకు మాంట్రియల్లో జరిగింది. బట్ ఇట్ వాజ్ నేమ్డ్ విత్ కుమ్నింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్గా చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ నో. CBDలో మనకు 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఉంటాయి. CBDలో ఎన్ని సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఉంటాయి? CBDలో సో మనకి ఎన్ని సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఉంటాయి? సో 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఉంటాయి. 2 సప్లిమెంటరీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్. ఓకే, 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇక్కడ 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఏంటో చూద్దామా. ఇక్కడ కార్టాజినా ప్రోటోకాల్ ఏంటో చూద్దాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సో నగోయా ప్రోటోకాల్ ఒకటి. CBDలో కన్వెన్షనల్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీలో ఉన్నటువంటి సో 2 ప్రోటోకాల్స్ ఏంటంటే కార్టాజినా ప్రోటోకాల్ అండ్ నగోయా ప్రోటోకాల్. ఈ కార్టాజినా ప్రోటోకాల్ అనేది ఎక్కడ తీసుకొచ్చారు అంటే సో కొలంబియా దేశంలో. ఈ కార్టాజినా ప్లేస్ అనేది ఎక్కడుంది? కొలంబియాలో ఉంది. కాబట్టి సో ఇక్కడ దీనికి కార్టాజినా ప్రోటోకాల్లో పెట్టడం జరిగింది. ఆ ఏరియాలోనే దీన్ని ప్రవేశపెట్టారు కాబట్టి. అయితే ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? 2000 సో జనవరి సో 29వ తేదీన దీన్ని అడాప్ట్ చేసుకుంటే ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యిందంటే 2003 సెప్టెంబర్ 11వ తేదీన మనకు ఇది ఇంప్లిమెంట్ అయ్యింది. ఎప్పుడు తీసుకున్నారు అంటే 2000 జనవరి 29వ తేదీన. ఎప్పుడు ఇది అమలు అయిందంటే 2003 సెప్టెంబర్ 11వ తేదీన. దీన్నే మనము కార్టాజినా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ వాట్ వి కాల్డ్ యాజ్
కార్టాజినా ప్రోటోకాల్, కార్టాజినా ప్రోటోకాల్ ఆన్ బయో సేఫ్టీ. ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, బయో సేఫ్టీ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు వస్తుందో చెప్దాం. అయితే ఇక్కడ నగోయా ప్రోటోకాల్ కూడా తీసుకొచ్చారు. నగోయా అనే ప్లేస్ ఎక్కడుందంటే సో జపాన్లో ఉంది. సో జపాన్లో సో నగోయా అనే ప్రాంతంలో ఇది కండక్ట్ చేశారు కాబట్టి దీనికి నగోయా ప్రోటోకాల్ అని పేరు పెట్టారు. సో ఓకే, నగోయా ప్రోటోకాల్. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ అని, ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ అని, యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీకు డిస్కస్ చేసేటప్పుడు సో దీని గురించి చాలా క్లారిటీగా చెప్తాను. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే సో ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అంటే సో 2010లో. ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది అంటే సో 2014 అక్టోబర్ 12వ తేదీన ఇది ఇంప్లిమెంట్ అయ్యింది. ఓకే, ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అంటే సో 2010 అక్టోబర్ 29వ తేదీని అడాప్ట్ చేసుకున్నారు. ఎప్పుడు అమలైంది అంటే సో దీన్ని 2014లో అమలు చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే సిబిడికి సంబంధించినటువంటి కాప్స్ ఉంటాయి అని చెప్పాను. సో రీసెంట్గా జరిగినటువంటి కాప్ పేరేంటి? సో కాప్ 16 ఖాళీ కొలంబియాలో జరిగింది. దాని గురించి కూడా ఫైనల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ సిబిడికి సంబంధించినటువంటి కాప్ 10 ఉంది కదా, కాప్ 10లో సో ఈ నగోయా ప్రోటోకాల్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు 2010లో జరిగినటువంటి సో నగోయా ప్రోటోకాల్లో మనకి ఇక్కడ సో సిబిడి సో సంబంధించినటువంటి కాప్ 10 ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010. కాప్ 10లో భాగంగా నగోయా ప్రోటోకాల్ని మనం తీసుకోవడం జరిగింది. సో ఇట్ వాస్ టేకెన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఆర్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010 బట్ ఇట్ వాస్ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ 2014. దట్ ఈస్ కాల్డ్ నగోయా ప్రోటోకాల్. In this concept the most important area is so fair and equitable sharing of benefits, అదే విధంగా సో యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్. సో వీటి గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు కార్టాజినా ప్రోటోకాల్ గురించి చూద్దాం, ఆ తర్వాత నగోయా ప్రోటోకాల్ గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు కార్టాజినా ప్రోటోకాల్, కార్టాజినా ప్రోటోకాల్. వాట్ ఈజ్ కార్టాజినా ప్రోటోకాల్? మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీన్ని మనము కార్టాజినా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ అంటాం. కార్టాజినా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీగా చెప్తాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ కార్టాజినా ప్రోటోకాల్ అనేది దాని గురించి సో హిస్టరీ అనేది చూసాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే మనము సో జన్యు మార్పిడి చేస్తారు కదా, జన్యు మార్పిడి అంటాం, జీన్ అంటాం. జీన్ అనేది ఏ విధంగా, జీన్ అనేది సో ఏ విధంగా ఉంటుంది? సో డిఎన్ఏ రిలేటెడ్ ఉంటుంది. సో ఇక్కడ డిఎన్ఏని చేంజ్ చేస్తూ ఉంటే దాన్ని మనము సో జీన్ మాడిఫికేషన్ అంటాం. జీన్ మాడిఫికేషన్ లేదా సో జెనెటిక్ ఇంజనీరింగ్ అంటాం. జెనెటిక్ ఇంజనీరింగ్. సో ఇది మనం ఇక్కడ క్రాప్స్లో మనము చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ క్రాప్స్లో సో హ్యూమన్కి కానీ అదేవిధంగా అనిమల్స్ కానీ సో ఎఫెక్ట్ అనేది కాకూడదు. దాన్ని మనము కార్టాజినా ప్రోటోకాల్ అండ్ బయోసేఫ్టీ అని చూద్దాం. ఓకే, ఇక్కడ జన్యు మార్పిడి ద్వారా, జీన్ మాడిఫికేషన్ ద్వారా, జన్యు మార్పిడి ద్వారా సో ప్రొడక్షన్ ఉంటుంది. ప్రొడక్షన్ అంటాం, దాన్ని ప్రొడ్యూస్ అంటాం. జన్యు మార్పిడి ద్వారా ఉత్పత్తి వస్తుంది. ఓకే, జీన్ మాడిఫికేషన్ ద్వారా ప్రొడక్షన్ అనేది వస్తుంది. సో ఆ ప్రొడక్షన్ వల్ల బాగా గమనించాలి, ఆ ప్రొడక్షన్ వల్ల మనకు సో ఇక్కడ హ్యూమన్ హెల్త్ కానీ అదేవిధంగా సో మనుషుల యొక్క ఆరోగ్యాన్ని కానీ, అదేవిధంగా సో బయోడైవర్సిటీ లాస్ కానీ కాకూడదు. ఓకే, హ్యూమన్ హెల్త్ బాగుండాలి,
హ్యూమన్ హెల్త్ను కన్జర్వ్ చేయాలి. సో బయోడైవర్సిటీ లాస్ అనేది సో కాకూడదు, బయోడైవర్సిటీ లాస్ అనేది కాకూడదు. సో ఇప్పుడు జీన్ మాడిఫికేషన్ చేసినప్పుడు, జన్యు మార్పిడి చేసినప్పుడు సో హ్యూమన్ హెల్త్కి ఎటువంటి ఎఫెక్ట్ కాకూడదు. సో డోంట్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ హెల్త్, అదేవిధంగా బయోడైవర్సిటీ లాస్, ఇవి రెండు కాకుండా చేయడమే కార్టాజినా ప్రోటోకాల్ యొక్క ముఖ్య ఉద్దేశం. జన్యు మార్పిడి ద్వారా బై జీన్ మాడిఫికేషన్ ఆర్ జెనెటిక్ ఇంజనీరింగ్ టు ప్రొడ్యూస్ వాట్ ఎవర్ దట్ డోంట్ ఎఫెక్ట్ టు ద సో హ్యూమన్ హెల్త్ అండ్ ద బయోడైవర్సిటీ లాస్. దీనికోసం తీసుకొచ్చిందే కార్టాజినా ప్రోటోకాల్గా చెప్తాం. ఇక్కడ కార్టాజినా ప్రోటోకాల్ అండ్ బయోసేఫ్టీ. ఇక్కడ బయోసేఫ్టీ ఎందుకు వచ్చింది? బై ఇంట్రడ్యూసింగ్ ద సో జీన్ మాడిఫికేషన్ ద్వారా, ఇది ఇంట్రడ్యూస్ చేయడం ద్వారానే మనకి సో హ్యూమన్ హెల్త్కి అదేవిధంగా జీవ వైవిధ్యానికి నష్టం కలగకుండా చేయాలి. ఓకే, ఇక్కడ కార్టాజినా ప్రోటోకాల్లో సో ఒక జన్యుని ప్రవేశపెట్టేటప్పుడు, ఒక జీన్ని ప్రవేశపెట్టేటప్పుడు సో బీటీ కాటన్ అంటాం, సో బీటీ బ్రింజాల్ అంటాం. ఓకే, సో బ్యాసిల్లస్ thuringiensis అంటాం. సో ఇది ఒక బ్యాక్టీరియా, సో ఇది ఒక బ్యాక్టీరియా అని చెప్తాం, బ్యాసిల్లస్ thuringiensis అనేది. సో ఇది బీటీ బ్రింజాల్ అని చెప్తాం, బీటీ బ్రింజాల్, అదేవిధంగా బీటీ కాటన్, బీటీ బ్రింజాల్ అండ్ బీటీ కాటన్. ఓకే, సో ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే సో పిచికారి మందులు అంటే పెస్టిసైడ్స్ అనేవి అవసరం లేదు. సో ఎందుకంటే అందులో మనకు సో పెస్టిసైడ్ యొక్క సో డ్రగ్ అనేది గుణం అనేది అందులో ఉంటుంది, స్టార్చ్ అనేది ఉంటుంది. ఆ స్టార్చ్ అనేది తినడం ద్వారా సో అప్పుడు అనేది సో నశిస్తుంది అని చెప్పి సో బీటీ కాటన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అయితే సో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అది సో బెనిఫిటా లేదా లాసా, సో ఈ రెండు తెలియకోకుండా ప్రవేశపెట్టకూడదు. సో అది బెనిఫిటా, అది ప్రవేశపెట్టడం వల్ల సో జీన్ మాడిఫైడ్ అనేది సో ప్రవేశపెట్టడం వల్ల అది బెనిఫిటా లాసా అనేది చూసుకొని ప్రవేశపెట్టాలి. సో దట్ ఈస్ కాల్డ్ కార్టాజినా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ అని చెప్తాం. సో ఒక మొక్కలో జన్యుని ప్రవేశపెట్టేటప్పుడు సో ఖచ్చితంగా అది బెనిఫిటా లాసా అనేది చూసుకొని మాత్రమే ప్రవేశపెట్టాలి అనేది ఇక్కడ కార్టాజినా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీగా చెప్తాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఈ జీన్ మాడిఫై క్రాప్స్ అనేటి సో మనకు సో ఫారెస్ట్ ఏరియాలో మనకు ప్రవేశపెట్టకూడదు అని చెప్తారు. సో ఈ విధంగా చూస్తే ఒక బ్రింజాల్లో ప్రవేశపెడితే సో ఆ బ్రింజాల్ని తినడం ద్వారా, వంకాయని తినడం ద్వారా హ్యూమన్కి ఏ విధంగా హెల్త్ అనేది పాడవుతుందో, జీన్ మాడిఫైడ్ అనేది సో జన్యుని ప్రవేశపెట్టడం ద్వారా హ్యూమన్ హెల్త్ అనేది ఏ విధంగా డ్యామేజ్ అవుతుందో, అదేవిధంగా అటువంటి మొక్కలను ఫారెస్ట్ దగ్గర ప్రవేశపెట్టడం ద్వారా అది ఒక ఇన్వేజివ్ స్పీసెస్ అవుతుంది, ఇన్వేజివ్ స్పీసెస్ అంటాం. సో అక్కడ ఫారెస్ట్ దగ్గర ప్రవేశపెట్టడం ద్వారా సో ఆ ఫారెస్ట్లో ప్రవేశపెట్టిన మొక్క సో మిగతా మొక్కల మీద డామినేట్ చేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ చూసాం హ్యూమన్ హెల్త్కు అదేవిధంగా బయోడైవర్సిటీ లాస్ అంటే ఇక్కడ ఫారెస్ట్ అని చూసాం. సో ఇక్కడ హ్యూమన్ హెల్త్ అంటే సో బ్రింజాల్లో ప్రవేశపెట్టినటువంటి ఒక జీన్ అనేది తినడం ద్వారా మానవునికి ఎంత లాస్ అనేది ఉంటుంది, ఆ లాస్ని అదేవిధంగా బయోడైవర్సిటీ లాస్ని రెండింటిని కాపాడడమే ఇక్కడ కార్టాజినా ప్రోటోకాల్ అండ్ బయోసేఫ్టీ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. ఓకే, దిస్ ఈజ్ whole process of how the Cartagena protocol has taken in Colombia. So in the year of 2000, so it was implemented in the year of 2003. Okay, so it is the supplementary protocol of so conventional on biological diversity. Okay, so దీన్నే మనము సో జీన్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ దీన్ని ఏమంటాం? కార్టాజినా protocol on biosafety, ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీని దీన్ని ఏమని పిలుస్తాం? సో జీన్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ లేదా లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజంగా చెప్తాం. సో జీన్ మోడిఫైడ్ అదేవిధంగా లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ జీన్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ లేదా సో లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్గా చెప్తాం. జీన్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ లేదా లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజంగా పిలుస్తాం. సో హౌ ద క్వశ్చన్ ఈజ్ గోయింగ్ టు బి ఆస్క్ అంటే
సో కార్టాజినా ప్రోటోకాల్ అండ్ బయోసేఫ్టీని ఇంకా ఏమని పిలవచ్చు అంటే మీరు ఆన్సర్ చేయాలి. సో జీన్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ లేదా లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్గా చెప్పచ్చు. ఓకే, సో ఒక జన్యుని సో ప్రవేశపెట్టేటప్పుడు అది మానవునికి కానీ సో బయోడైవర్సిటీ లాస్ కానీ సో అనిమల్స్ కానీ ఎటువంటి సో హాని కలగకుండా ప్రవేశపెట్టడమే కార్టాజినా ప్రోటోకాల్ అండ్ బయోసేఫ్టీగా చెప్తాం. సో దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ కార్టాజినా ప్రోటోకాల్ అండ్ బయోసేఫ్టీగా చెప్తాం. అయితే నెక్స్ట్ సో నగోయా ప్రోటోకాల్స్ గురించి చూద్దాం. ఓకే, నగోయా protocol. What is Nagoya Protocol? What is Nagoya Protocol? So it was adopted in the year of 2010. So it was implemented from 2014. So it was taken in the year of 2010 by COP10 of CBD. So the Nagoya place is located in Japan. జపాన్లో లొకేట్ అయ్యింది. జపాన్లో లొకేట్ అయ్యిందిగా చెప్తాం ఈ నగోయా ప్రోటోకాల్ అనేది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో నగోయా ప్రోటోకాల్లో సో ఫెయిర్ అండ్ సో ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ అని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో లేదా యాక్సెస్ ఆన్ బెనిఫిట్ షేరింగ్ అని సో ఈ వర్డ్ అనేది చెప్పడం జరిగింది. యాక్సెస్ ఆన్ బెనిఫిట్ షేరింగ్. సో ఇక్కడ ఫెయిర్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ FESBR సో ABSగా చెప్తాం. ఓకే, ABSగా చెప్తాం. ఓకే, ఈ కార్టాజినా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ అనేది సో ఈ విధంగా చూస్తున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఎప్పుడు తీసుకున్నామని. అసలు ఇక్కడ ఇది కంప్లీట్గా సో బయోడైవర్సిటీకి సంబంధించింది. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అని. సో ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ లేదా యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అనేది ఇప్పుడు మనము దాని యొక్క అర్థాన్ని చూస్తాం. అయితే ఈ నగోయా ప్రోటోకాల్ అనేది కంప్లీట్గా బయోడైవర్సిటీకి సంబంధించింది. సో బయోడైవర్సిటీ రిచ్నెస్కు సంబంధించింది. అసలు ఇక్కడ బయోడైవర్సిటీ రిచ్నెస్ అనేది ఏ ప్రాంతంలో ఉంటుంది? అంటే సో ఇక్కడ మనకు సో గ్లోబ్ తీసుకుంటే సో ఆ గ్లోబ్లో సో మనకు సెంటర్లో ఉన్నదేంటి ఈక్వేటర్. సో ఈ భూమధ్య రేఖకు సో ఇక్కడ ఈక్వేటర్కు కొంచెం పైన కింద ఉన్నటువంటి సో కంట్రీస్, ఈ భూమధ్య రేఖకు పైన కింద ఉన్నటువంటి కంట్రీస్ that are located somewhat above and below the equator. That's parts of region having rich biodiversity. ఎందుకు రిచ్ బయోడైవర్సిటీ ఉంది? సో హై రెయిన్ఫాల్, ఇక్కడ సన్లైట్ మోర్. సో ఇక్కడ వర్షపాతం, అదేవిధంగా సో సూర్యకాంతి. ఎక్కడైతే మనకు సన్లైట్ అనేది పడుతుందో సో అక్కడ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే, దీన్నే మనము సో పోలెం అంటాం. దీన్నే మనము వాటర్ ఎక్సైలేం అని చెప్పాం. సో ఆల్రెడీ వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కడైతే హై రెయిన్ఫాల్, అదేవిధంగా ఎక్కువగా సన్లైట్ అనేది పడుతుందో ఆ ప్రాంతంలో సో జీవ వైవిధ్యం, రిచ్ బయోడైవర్సిటీ అనేది ఉంటుంది. ఈ ఈక్వేటర్ ప్రాంతంలో మనకు రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది. ఓకే, ఈ రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది కదా. సో ఇక్కడ రిచ్ బయోడైవర్సిటీ ఉన్నప్పుడు ఇక్కడ సో జీవ వైవిధ్యం అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ప్రాంతాలలో ఉండే వాళ్ళల్లో ఇక్కడ చూసుకుంటే సో డెవలపింగ్ అన్నా ఉంటారు, పూర్ కంట్రీస్ అన్నా ఉంటాయి. డెవలపింగ్ ఆర్ పూర్ కంట్రీస్ ఉంటాయి. అర్థమైందా?
అభివృద్ధి చెందుతున్న దేశాలన్నా ఉంటాయి ఆ ప్రాంతంలో, లేదా పేద దేశాలు ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చినటువంటి నష్టం ఏంటంటే, సో మిగతా కంట్రీస్ ఉన్నాయి కదా, రెస్ట్ ఆఫ్ ద రీజన్ అంటాం, ఆ పార్ట్ కాకుండా రెస్ట్ ఆఫ్ ద రీజన్ అంటాం. సో ఇక్కడ ఈక్వేటర్కి పైన కింద ఉన్నటువంటి దేశాల్లో మనకు సో విజ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మిగతా వాళ్ళ దగ్గర సో మనీ అండ్ పవర్ ఉంటాయి. సో మనీ అండ్ పవర్ ఉంటే సరిపోతుందా? దే నీడ్ సైంటిఫిక్. ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సో డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, డెవలప్డ్ కంట్రీస్ అనేవి ఉంటాయి. సో అక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాలు వీళ్ళ మీద డామినేట్ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం మీద డామినేట్ చేస్తారు. డామినాన్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో డామినాన్స్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఏంటి ప్రాబ్లం ఇక్కడ అంటే, సో ఇక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని సో వాళ్ళు సో రీసెర్చ్లు చేస్తారు, సైంటిఫిక్ రీసెర్చెస్ అనేటివి జరుగుతాయి. సో అక్కడ సైంటిఫిక్ రీసెర్చ్లు అనేవి జరగడం వల్ల సో అక్కడ వాళ్ళు కొత్తగా ఒకటి ప్రొడ్యూస్ చేస్తారనుకోండి, ఆ ప్రాంతంలో ఒకటి కొత్తగా ప్రొడ్యూస్ చేసి దానికి వాళ్ళు పేటెంట్ రైట్ పొందుతారు. పేటెంట్ రైట్ పొంది వాటికి వచ్చేటటువంటి లాభాల్ని మొత్తం అక్కడ అభివృద్ధి చెందిన దేశాలు, ఆ ప్రాంతంలో లేనటువంటి కంట్రీస్ కూడా అక్కడికి వచ్చి సో రీసెర్చెస్ జరిపి అక్కడ ఒక కొత్త వంగడాన్ని కనుక్కొని కొత్త జీన్ని కనుక్కొని సో దానికి వాళ్ళు పేటెంట్ రైట్ పొంది అధిక లాభాలని పొందుతూ ఉంటారు. అయితే సో ఆ అధిక లాభాలు పొందుతున్నటువంటి సో డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలని సో మట్టి పెట్టడం కోసమే ఇక్కడ మనకు సో నగోయా ప్రోటోకాల్ అనేది తీసుకురావడం జరిగింది. ఫర్ కంట్రోలింగ్ ద డామినెన్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ఇంటూ ద సో డెవలపింగ్ కంట్రీస్ మోస్ట్లీ ఇన్ సో బయోడైవర్సిటీ. సో మనకు జీవ వైవిధ్యంలో సో ఇక్కడ పేటెంట్ రైట్ని పొంది అధిక లాభాలను పొందుతున్నారని చెప్పి ఇక్కడ నగోయా ప్రోటోకాల్ తీసుకురావడం జరిగింది. సో ఇట్ వాజ్ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ 2014. సో ఇట్ వాజ్ టేకెన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010 ఇన్ ద CBD COP10 గా చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ విధంగా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇండిజినస్ పీపుల్ అంటారు, ఆ ప్రాంతాలలో నివసించేటటువంటి సో ఇండిజినస్ పీపుల్ ఉంటారు. సో ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో అమెరికాలో ఒక టెక్సాస్ అనేది ఉంటుంది. సో టెక్సాస్ అనే కంపెనీ ఉంటుంది. సో అక్కడ మనకు ఆ కంపెనీ పేరు సో రైస్ టెక్ అనేది ఉంటుంది. సో మన ప్రాంతంలోకి వచ్చి వాళ్ళు సో ఒక కొత్త జన్యువుని కనుక్కున్నారు. సో ఒక కొత్త జన్యువుని బాస్మతి రకాన్ని ఒక కొత్త జన్యువుని కనుక్కున్నారు. సో ఒక కొత్త జన్యువుని కనుక్కొని వాళ్ళు సో మనకు ఏమని పేరు పెట్టుకున్నారు అంటే వాళ్ళు సో టెక్స్మతి అనే సో ఒక పేరు పెట్టుకోవడం జరిగింది ఆ రైస్కి. అర్థమైందా? సో వాళ్ళు అక్కడ USA వాళ్ళు మన భారతదేశానికి వచ్చి సో మన భారతదేశంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యంలో కొత్త జన్యువును కనుక్కొని సో పేటెంట్ రైట్స్ని పొంది సో వాళ్ళు ప్రాఫిట్స్ అనేది పొందుతున్నారు. ఇది చట్టనిత్య నేరం అని చెప్పి నగోయా ప్రోటోకాల్ అనేది తీసుకురావడం జరిగింది. నగోయా ప్రోటోకాల్ అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. నగోయా ప్రోటోకాల్ దేనికోసం తీసుకొచ్చారు? అక్కడ ఉన్నటువంటి సో బయోడైవర్సిటీని యూజ్ చేసుకోవాలి. సో ఫైనల్గా నగోయా ప్రోటోకాల్ ఏం చెప్తుందంటే అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీని యూజ్ చేసుకోమని సో డెవలప్డ్ కంట్రీస్కి ఎంట్రీ ఇవ్వాలి. ఏ విధంగా ఎంట్రీ ఇవ్వాలి అంటే సో యాక్సెప్ట్ చేయండి. సో వచ్చిన తర్వాత సో ప్రాఫిట్స్ వస్తాయి కదా, ఆ ప్రాఫిట్స్లో సో ఇక్కడ ఈక్వల్ షేరింగ్ అనేది ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఫెయిర్ అండ్ సో ఈక్విటబుల్ సో బెనిఫిట్ షేరింగ్ లేదా యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అంటే అర్థమైందా? అందుకే ఇక్కడ ఆ పాయింట్ సో దీనికి అర్థం చెప్తున్నాను. ఓకే, సో బయోడైవర్సిటీ చెందినటువంటి దేశాల్లో సో అభివృద్ధి చెందిన దేశాలను ఆహ్వానించండి. సో వాళ్ళు సో కొత్త జీన్ని కనుక్కుంటారు.
కనుక్కున్న తర్వాత అక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్స్లో సో ఈక్వల్గా షేర్ చేసుకోండి అని చెప్తుంది ఇక్కడ నగోయా ప్రోటోకాల్ అనేది. అదే మనం ఇక్కడ సో ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ బెనిఫిట్ షేరింగ్ లేదా సో యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్గా చెప్తాం. ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ సో బెనిఫిట్ షేరింగ్ లేదా యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్గా చెప్తాం. సో ఇక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్స్లో మనీ వస్తుంది కదా, సో ఆ మనీని ఎవరికి ఉపయోగించాలి అంటే సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండిజినస్ పీపుల్, ఇండిజినస్ లేదా లోకల్ పీపుల్ అంటాం. సో వారి యొక్క అభివృద్ధి కోసం వారి తోడ్పడాలి అని ఇక్కడ నగోయా ప్రోటోకాల్లో చెప్పడం జరిగింది. సో రీసెంట్గా COP16 జరిగింది కదా, సో అక్కడ కూడా మనకు ఇది సో దీని ప్రస్తావన కూడా రావడం జరిగింది. ఇప్పుడు అర్థమైంది కదా. సో అభివృద్ధి చెందుతున్న దేశాలలో జీవ వైవిధ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అభివృద్ధి చెందిన దేశాలు వస్తే ఆహ్వానించండి. సో వాళ్ళు కొత్త సో జన్యుని జీన్ని కనుక్కుంటారు. సో జీన్ని కనుక్కున్న తర్వాత అందులో వచ్చినటువంటి ప్రాఫిట్స్ని సో అక్కడ 50-50 అంటే 100%లో 50% అనేది సో ఆ కంట్రీకి 50% అనేది సో అక్కడ లోకల్గా ఉన్నటువంటి లోకల్ లేదా ఇండిజినస్ పీపుల్కి సో ఇవ్వాలి 50% అనేది ఇక్కడ నగోయా ప్రోటోకాల్గా చెప్తాం. అర్థమైందా ఇప్పుడు? సో జీవ వైవిధ్యంలో కనుక్కున్న తర్వాత పేటెంట్ రైట్స్ అనేవి ఉండవు. సో మీకు వచ్చినటువంటి ప్రాఫిట్స్లో 50% అనేది ఇండిజినస్ పీపుల్ లేదా లోకల్ పీపుల్కి ఇవ్వాలి అనేది ఇక్కడ నగోయా ప్రోటోకాల్గా చెప్తాం. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి? COP16. ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఏంటి? COP16. ఓకే, ఇక్కడ COP16 సో ఇక్కడ ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతుంది కాబట్టి ఇది సో 2024లో మనకు ఇది సో జరగడం జరిగింది. సో 2024లో మనకు సో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 1 వరకు జరిగింది. అక్టోబర్ 21 నుంచి సో నవంబర్ 1వ తేదీ వరకు ఇది సో మనకు సో దగ్గర సో నియర్లీ సో 10 to 11 days పాటు జరిగింది. ఎక్కడ? కొలంబియాలో జరిగింది. ఓకే, సో ఇక్కడ థీమ్ అనేది ఉంటుంది కదా, ఖచ్చితంగా థీమ్ అనేది ఉంటుంది. CBDకి సంబంధించినటువంటి సో COP16 యొక్క థీమ్ ఏంటంటే సో పీస్ విత్ నేచర్, PEACE విత్ నేచర్ అనేది మనకి ఇక్కడ థీమ్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ COP16 అంటే సో యూ హ్యావ్ టు ఆన్సర్ ఈస్ పీస్ విత్ నేచర్ అని ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ COP16? ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ ఐడెంటిఫైయింగ్ ఇక్కడ ఏం ఐడెంటిఫై చేశారంటే సో ఎకాలజికల్లీ ఆర్ బయోలాజికల్లీ సో సిగ్నిఫికెంట్ సో ఇక్కడ మెరైన్ సో ఏరియాస్గా చెప్తాం. మెరైన్ ఏరియాస్గా చెప్తాం. సో ఎకలాజికల్లీ ఆర్ బయోలాజికల్లీ సిగ్నిఫికెంట్ మెరైన్ ఏరియాస్ని ఇక్కడ సో గుర్తించడం జరిగింది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. సో నగోయా ప్రోటోకాల్కి రిలేటెడ్గా మనకి ఇక్కడ ఒక పాయింట్ అనేది డిస్కస్ చేయాలి. సో ఆల్రెడీ సో డిస్కస్ చేయడం జరిగింది. సో స్ట్రెంథనింగ్ రోల్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్ ఆర్ లోకల్ పీపుల్. ఆల్రెడీ చెప్పాం కదా, లోకల్ పీపుల్కి సపోర్ట్ చేయాలి అని. అదే ఆ పాయింట్ ఇక్కడ మనకు డిస్కస్ చేయడం జరిగింది. స్ట్రెంథనింగ్ ద రోల్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్, లోకల్గా స్థానిక ప్రజలు ఉంటారు కదా, సో వాళ్ళకి సో స్ట్రెంథన్ చేయాలి. ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఖాళీ ఫండ్. అసలు ఇక్కడ ఖాళీ ఫండ్ అంటే ఏంటో ఇక్కడ మనము సో డిస్కస్ చేయాలి.
ఖాళీ ఫండ్ అంటే ఏంటో డిస్కస్ చేయాలి. సో ఇక్కడ COP 16 కల్లా CBD లేకల్లా సో రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా సో నగోయా ప్రోటోకాల్కి ఇది యాడ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఖాళీ ఫండ్ గురించి చూద్దాం. నగోయా ప్రోటోకాల్లో COP 16లో జరిగినటువంటి కీ పాయింట్ ఏంటంటే ఖాళీ ఫండ్. నగోయా ప్రోటోకాల్, రైట్. ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాం? ఖాళీ ఫండ్. ఇక్కడ ఖాళీ ఫండ్ అంటే ఏంటి అర్థం అంటే ద కాంబినేషన్ ఆఫ్ టూ. ఏంటి? కాంబినేషన్ ఆఫ్ టూ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ యాక్సెస్ ఆన్ బెనిఫిట్ షేరింగ్. ప్లస్ ఆల్రెడీ ఇది అర్థమైంది. సో జీవ వైవిధ్యంకి సో ఏ దేశంలో అయితే అధిక జీవ వైవిధ్యం ఉంటుందో సో ఆ అధిక జీవ వైవిధ్యానికి సో అభివృద్ధి చెందిన దేశాలు ఆహ్వానించిన తర్వాత వాళ్ళు ఒక కొత్త జీన్ని కనుక్కుంటారు. సో కనుక్కున్న తర్వాత అక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్స్లో 50% ఆ కంట్రీకి ఇవ్వండి, 50% అక్కడ ఉన్నటువంటి ఆ కంట్రీకి ఇవ్వండి. సో ఫర్ సపోర్టింగ్ ఆర్ స్ట్రెంథనింగ్ ఇండిజినస్ పీపుల్ ఆర్ లోకల్ పీపుల్గా చెప్తాం. దట్ ఈస్ కాల్డ్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్గా చెప్తాం. దట్ ఈస్ నగోయా ప్రోటోకాల్ అని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే వాట్ ఈస్ ఖాళీ ఫండ్? ఖాళీ ఫండ్లో మనకి ఇది ఉంది, ఇప్పుడు డిస్కస్ చేసేది కూడా ఉంది. సో డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్? DSI, the combination of fair and equitable sharing of benefits and the digital sequence information. This is called ఖాళీ ఫండ్. ఈ రెండు కలిస్తే దాన్ని ఖాళీ ఫండ్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. సో ఆ ప్రాంతంలోకి వచ్చారు డెవలపింగ్ కంట్రీస్లోకి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో సో 50% అదేవిధంగా 50% అనేది సో పంచుకున్నారు. అయితే సో అక్కడ జెన్యూన్ కనుక్కున్న తర్వాత అక్కడ సో డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి కదా, సో ఆ జీన్ని కనుక్కున్నారు, కొత్త జెన్యూన్ కనుక్కున్నారు. సో ఆ కొత్త జెన్యూన్ కనుక్కునేది ఎవరు? ఒక ప్రైవేట్ కంపెనీనే కదా. ప్రైవేట్ కంపెనీస్, విదేశాలలో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీస్. ఇక్కడ ఇంకొక మోసం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది అనేది కనుక్కున్న తర్వాత సో ఇంకొక మోసం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ప్రైవేట్ కంపెనీ ఉంది కదా, అక్కడ కనుక్కున్నటువంటి జీన్ ఉంటుంది కదా, అక్కడ ఉన్నటువంటి సో టెక్నికల్ జీన్ అనేది ఉంటుంది కదా, ఆ టెక్నికల్ జీన్ అనేది సో మిగతా కంపెనీస్కి అమ్ముతుంది, మిగతా కంపెనీస్కి సో సేల్ చేస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి సపోజ్ ఏ అనే కంపెనీ ఆల్రెడీ ఒక దేశానికి పోయి కొత్త జెన్యూన్ కనుక్కొని 50% షేర్ చేస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రైవేట్ కంపెనీ అనేది సో మిగతా ప్రైవేట్ కంపెనీస్కి ఆ జెన్యూన్ అమ్ముతుంది, ఆ టెక్నికల్ జీన్ని అమ్ముతుంది. ఆ టెక్నికల్ జీన్ అమ్మితే ఖచ్చితంగా ఆ కంపెనీ ఏ అనే కంపెనీ బి అనే కంపెనీకి అమ్ముతుంది అంటే ఖచ్చితంగా సో ప్రైవేట్ కంపెనీకి ఏ అనే ప్రైవేట్ కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా మనకు ఇల్లీగల్గా జరుగుతుందని చెప్పి డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఆ జెన్యూని మిగతా ప్రైవేట్ కంపెనీస్కి అమ్మినా కూడా అందులో వచ్చినటువంటి ప్రాఫిట్స్లో 50% ప్రాఫిట్ అనేది కూడా అక్కడ లోకల్ పీపుల్ లేదా ఇండిజినస్ పీపుల్కి ఇవ్వాలి అన్నదే డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్గా చెప్తాం. అర్థమైందా? యాక్చువల్గా ఆ దేశంలో ఉన్నటువంటి జెన్యూన్ కనుక్కొని సో ప్రాఫిట్స్ వస్తే 50% షేర్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ లేదా యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్గా చెప్తాం. బట్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్? డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ అంటే సో ఏ అనే కంపెనీ ఒకసారి కొత్త జెన్యూని కనుక్కున్న తర్వాత సో ఆ కంపెనీ ఆ టెక్నికల్ జీన్ని సో మిగతా కంపెనీలకు అమ్మినప్పుడు కూడా ప్రాఫిట్స్ వస్తే అందులో కూడా 50% అనేది ఆ ఇండిజినస్ పీపుల్ లేదా లోకల్ పీపుల్కి ఇవ్వాలి అనేదే సో డిఎస్ఐగా చెప్తాం. ద కాంబినేషన్ ఆఫ్ ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అండ్ digital sequence information is called ఖాళీ fund. This ఖాళీ fund was introduced in COP 16 of Convention on Biological Diversity Day. Okay, so CBDలో చెప్తాం. So this is the whole process of how the history of CBD.
So how the CBD was formed, how the COP sessions was formed, what are the goals of CBD. సో రీసెంట్ కాప్ సెషన్స్ చూసాం. సో ఇందులో 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఉంటాయని చెప్పాం. సో ఒకటి కాటాజినా ప్రోటోకాల్ అండ్ నగోయా ప్రోటోకాల్. సో కాటాజినా ప్రోటోకాల్లో లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్, అదేవిధంగా సో జీన్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని చెప్పాం. సో నగోయా ప్రోటోకాల్లో మనకు సో యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, అదేవిధంగా సో ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్ చూసాం. ఇందులోనే రీసెంట్గా మనకు COP 16 అనేది వచ్చింది. అందులో ఖాళీ ఫండ్ కూడా సో మనకు డిస్కస్ చేసాం. ద కాంబినేషన్ ఆఫ్ 2 ఈజ్ కాల్డ్ ఖాళీ ఫండ్, ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ ద డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ ఖాళీ ఫండ్. Okay, so we have completed successfully CBD about complete analysis. So thank you all. Do subscribe for more videos. So thank you all. We will see in the next class.